జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు, అయిపోయింది. ఆయన అరెస్ట్ చేయడం అయితే అయిపోయింది, పోక్సో కేసు నమోదు చేశారు అన్నాను. ఇది సరిపెడతారా? విచారణ అయితే జరుగుతుందండి. విక్టిమ్ కూడా 40 పేజీల కంప్లైంట్ ఇచ్చింది. మొదటి రోజు విషయం అంతా బయటికి రాగానే చాలామంది పండితులు, పెద్దలు, బట్టతలలు అయిపోయిన వాళ్ళు, అంటే తలలు బోడులు అయితే కొంచెం వివేకం వస్తుందని నా నమ్మకం, కానీ రాలేదని అర్థమైంది. చాలా ఒంటెద్దు పోకడతోటి ఏం మాట్లాడారంటే, అప్పుడే ఎందుకు చెప్పలేదు, ఇన్నాళ్ళు అతనితో ఎలా కలిసి పనిచేసింది, ఓ పేపర్ ముక్క రాసేసి పోలీసులు మొహాన్ని పడేస్తే కేసు అయిపోద్దా, ఇలా రకరకాలు మాట్లాడారు. అసలు ఆ అమ్మాయి వెనక ఎవరో ఉన్నారు, దీని వెనకమాల రాజకీయ కారణాలు ఉన్నాయి, ప్రోద్బలాలు ఉన్నాయి, అది ఇది అని చెప్పి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. అయితే ఆ కేసులో నాకు బాగా బాధించిన విషయం ఏంటి అంటే, ఏ ఒక్కరూ కూడా మాట్లాడిన వాళ్ళు, రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, సినిమా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ సమయంలో ఆ అమ్మాయి మొదటిసారి వేధింపు జరిగింది అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి వయసు ఎంత అనే దాని గురించి ఎవ్వరూ కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా పట్టించుకోలే, దాని గురించి మాట్లాడలే. అందు గురించి నేను చాలా తపన పడిపోయి, అసలు ఇప్పుడు 16 ఏళ్ల ముక్కు పచ్చరాలని పిల్లలండి, బాలికే అనాలి, అమ్మాయి స్త్రీ ఇలా అనడానికి లేదు, బాలిక. బాలికకి ఏం తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు చాక్లెట్లు ఇచ్చి అత్యాచారాలు చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం మనం, లేకపోతే ఇంకోటి ప్రలోభ పెట్టి అత్యాచారాలు చేస్తున్న వాళ్ళని చూసాం మనం. చూస్తున్నప్పుడు ఆ 16 ఏళ్ల పిల్ల ఆ రోజు ఎందుకు చెప్పలేదు అంటే, మనము ఆ అమ్మాయి షూస్లో కాలు పెడితే ఆ వయసులో ఆ అమ్మాయి మనోభావాలు ఎలా ఉంటాయి, ఎలా అంటే చెప్తే నమ్ముతారో లేదో, అర్థం చేసుకుంటారో లేదో అనే భయము. పైగా ఇంకొకటి ఏంటి అంటే, అప్పుడు వాళ్ళతో ఉన్న వర్క్ పని మీద కావచ్చు, లేకపోతే వాళ్ళు గ్రూమ్ చేసిన విధానానికి కావచ్చు, అసలు అది వేధింపని కూడా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అది కరెక్ట్. అయితే కాలక్రమేణం గడుస్తున్న కొద్దీ మెచ్యూరిటీ పెరిగిన కొద్దీ ప్రతిసారి ఏదో ఒకటి ఇలా చేయడము, ప్రతిసారి తనకి నచ్చిన విధంగా ఉంటేనే ఒప్పుకోవటం, అంటే తన కనుసన్నల్లో తన అదుపాజ్ఞల్లోనే ఉండాలి అనే ఒక ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఆ రోజు నుంచి ఎందుకేనా నాతో ఇలా ఉన్నది అనేది ఆ అమ్మాయికి అర్థమైన రోజున ఆ అమ్మాయి మాట్లాడుతుంది. అసలు ఒకటి ప్రశ్నించాల్సింది, నువ్వు బాంబే తీసుకెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వయసు 16 ఏళ్ళు అయినప్పుడు కుటుంబ సభ్యులను ఎందుకు తీసుకెళ్ళలేదు, లేదు అంటే ఆ అమ్మాయికి ఒక లేడీ అసిస్టెంట్ని ఎందుకు ఇవ్వలేదు, ఆ పాపకి, బాలెక్కి, అంటే అప్పుడే నీకు ఒక దురుద్దేశం ఉండే తీసుకెళ్ళావా ప్లాన్డ్గా, లేదు అదేదో ఒక మూమెంటరీగా జరిగిపోయిందా అంటే నేనంటాను అది ప్లాన్ ప్రకారమే జరిగింది. లేకపోతే ఆ అమ్మాయి వెంట ఎవరూ లేకుండా నువ్వు ఎందుకు బాంబేకి తీసుకెళ్ళావు? సరే, ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి చెప్పిన 40 పేజీల కంప్లైంట్లో రకరకాల సార్లు, రకరకాల పద్ధతుల్లో, రకరకాల రూపాల్లో తన పైన అతను వేధింపులకు గురి చేశాడు. ఆఖరికి కార్వాన్ని కూడా వదిలిపెట్టలేదు. అర్ధరాత్రి అపరాత్రి నా ఇంటికి వచ్చాడు, నేను తలుపు తీయకపోతే నా తలుపు బద్దలు కూడా కొట్టాడు, నా స్కూటీని కూడా బద్దలు కొట్టాడు, పైగా నాకు ఇంటికి బొకేలు పంపించటము, ఆ బొకేల లోపల ఒక పేపర్లు పెట్టడము, ఏంటి నన్ను కాదని పలానా వాడి సినిమాకి చేస్తావా, చేస్తే నువ్వు ఎట్లా చేస్తావో నేను చూస్తాను, ప్రతిరోజు ఆ అమ్మాయికి అతని మాట వినకపోతే ఇదే ఆఖరి రోజు పనికి ఇంత వేధించినందుకు ఆ అమ్మాయిని ఆ విధంగా వేధించాడని అమ్మాయి చెప్పింది. నిన్న మహిళా కమిషన్ ముందు, కమిషన్ చైర్పర్సన్ ముందు 3 hours చెప్పిందండి. 2.5 hours స్టేట్మెంట్ ఇచ్చింది పోలీసులకి. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వడానికి భయపడితే స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఆ ఇంటికి పోలీసులు రిక్వెస్ట్ చేసి పిలిపించి, ఇంట్లో అంటే ఎవరినైనా సరే బాధితులు వాళ్ళు ఏమైనా బాధలోనో
వేదనలోనో ఉంటే వాళ్ళకి ఒక మంచి వాతావరణం కల్పించి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుంటారు. అందుకోసం అని చెప్పి ఇంట్లో స్టేట్మెంట్ ఇప్పించారు. అది అయిపోయిన తర్వాత నిన్న వెళ్ళి పిఓడబ్ల్యూ సంధ్య గారు, మా జేఏసీ సభ్యులు, ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ సభ్యులు అందరూ కలిసి ఆమె తీసుకుని వెళ్ళారు అక్కడికి. వెళ్తే ఒక రకంగా చాలా మంచి పని జరిగింది. 3 గంటల పాటు ఇప్పుడు అమ్మాయి 21 ఏళ్ళు, ఇప్పుడు ఆ అమ్మాయికి 21 ఏళ్ల వయసులో ఆ అమ్మాయి ఈ 14 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి దీనిలోకి ఎలా వచ్చింది, ఈ ఫీల్డ్లోకి 16వ సంవత్సరంలో ఇతను ఎలా పిలిచాడు ఈ అమ్మాయిని అంటే నా ట్రూప్లోకి రమ్మని. వచ్చిన తర్వాత అతను చెప్పినట్టల్లా వింటే ఆ అమ్మాయికి ఏ విధంగా ప్రమోషన్స్ ఇచ్చాడు, ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయి కొంచెం తలెగరేయటం మొదలెట్టిందో ఆ అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇవ్వటం ఎట్లా తగ్గించాడు మొత్తం చెప్పుకుని వచ్చిందండి. ఈ వేధింపులు చేసే వాళ్ళకి ఏం చేస్తారంటే ముందు మంచిగా మర్యాదగా ప్రేమగా అసలు ఆప్యాయంగా వాళ్ళని దగ్గరకు చేసుకొని అవకాశాలు ఇచ్చినట్టు ఇస్తారు, మురిపిస్తారు. తర్వాత వాళ్ళ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయినప్పుడు లేకపోతే వాళ్ళు వీళ్ళకి అనుగుణంగా లేనప్పుడు వాళ్ళని దూరం పెట్టేస్తారు. అప్పుడు వీళ్ళకి ప్రపంచం కనిపించడం మొదలెడుతుంది.